నమస్తే, వెల్కమ్ టు గుడ్ మార్నింగ్ తెలంగాణ. నేను మీ శ్రీశైలం. అందరికీ ముందుగా మహాశివరాత్రి శుభాకాంక్షలు. ఇప్పటికే రాష్ట్ర రాజకీయాలంతా కూడా వేడెక్కాయి. ఓవైపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీకి పోయాడు. ఢిల్లీలో ప్రధానంగా రాహుల్ గాంధీని కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి అగ్రనేత కలవనున్నట్టు తెలుస్తుంది. దాంతోపాటు ప్రధాని మోడీని కూడా కలవనున్నట్టు తెలుస్తుంది. ప్రధాని మోడీతో అనేకమైనటువంటి అంశాల గురించి, ప్రధానంగా త్రిబుల్ గురించి కావచ్చు, ఇతరితర అనేకమైనటువంటి అంశాల గురించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డిస్కషన్ చేయనున్నట్టు తెలుస్తోంది. ఒక రకంగా చెప్పాలంటే మరి మోదీ రేవంత్ల భేటీ మీద అనేకమైనటువంటి అనుమానాలు తలెత్తా ఉన్నాయి. మరి ఏం సీక్రెట్ మాట్లాడబోతున్నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మోదీతో అనేటువంటి చర్చ పెద్ద ఎత్తున జరుగుతుంది. ఇక మోదీ అదేవిధంగా రాహుల్ గాంధీ కలిసిన తర్వాత ఇవాళ కుంభమేళకు చివరి రోజు, కుంభమేళలో పుణ్యస్నానం ఆచరించి ఆ యొక్క కుంభమేళను సందర్శించేటువంటి అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. ఇంకోవైపు ఎస్ఎల్బీసీకి సంబంధించి టన్నెల్లో చిక్కున్నటువంటి 8 మందిని రెస్క్యూ టీమ్స్ కూడా కాపాడలేనటువంటి పరిస్థితి ఉంది. అక్కడ ఎటువంటి రెస్పాన్స్ లేదు వాళ్ళ నుంచి. ఏం చేయాలో అర్థం కానటువంటి పరిస్థితి. దాదాపు 3 నుంచి 4 రోజులు గడుస్తూ ఉంది. నిరంతరం రాత్రి పగలు తేడా లేకుండా రెస్క్యూ టీమ్స్ అంతా కూడా దేశంలో ఉన్నటువంటి కీలకమైనటువంటి అత్యంత రెస్క్యూ టీమ్స్ ఏవైతున్నాయో అత్యంత టెక్నాలజీ వాడేటువంటి రెస్క్యూ టీమ్స్ అంతా కూడా ఎస్ఎల్బీసీకి వచ్చినటువంటి పరిస్థితి. ఎస్ఎల్బీసీ దగ్గర ఇప్పటికే మంత్రులంతా కూడా అక్కడ పర్యవేక్షిస్తూ ఉన్నారు. అక్కడ ఉన్నటువంటి స్థానికులు కావచ్చు, కార్మికుల సోదరులు కావచ్చు, కార్మికులతో కలిసి పనిచేస్తున్నటువంటి మిత్రులు కావచ్చు, అందరూ కూడా వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తూ ఉన్నారు. గత 3-4 రోజుల నుంచి తెలంగాణ ప్రజలతో కూడా రెస్క్యూ టీం చేస్తున్నటువంటి రెస్క్యూలో భాగంగా వాళ్ళందరూ సేఫ్గా బయటికి వస్తే బాగుండు అనేటువంటి ఆశలు పెట్టుకున్నారు. గంపెడి ఆశలతో ఒక కుటుంబ సభ్యులంతా చూస్తున్నటువంటి పరిస్థితి. బట్ రెస్క్యూ టీమ్స్ ప్రయత్నాలు చేస్తున్నాయి, కానీ మరి లోపల ప్రాణాలతో ఉన్నారా లేరా అనేటువంటి అనుమానాలు కలుగుతూ ఉన్నాయి. గాలి లేదు, లోపల నీళ్లు లేవు. వాళ్ళకు సరైనటువంటి 4 రోజుల నుండి ఫుడ్ లేదు, ఏం లేదు. కాబట్టి వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉంటుంది అటువంటి ఆలోచన నడుస్తూ ఉంది. మాట్లాడదాం ఇవే అంశాల మీద. ప్రస్తుతం ఇక మహాశివరాత్రి సందర్భంగా అందరూ భక్తి పరవశంలో మునిగిపోతూ ఉన్నారు. కాబట్టి ఒకసారి వాళ్ళ దినపత్రికలో ఉన్నటువంటి హెడ్లైన్ చూద్దాం, తర్వాత పూర్తి వార్తా కథలోకి పోదాం. ఇక ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికలు కూడా హైలైట్గా కనిపిస్తున్నాయి. ఫస్ట్ హెడ్లైన్ చూద్దాం. కవితకు మళ్లీ చిక్కులు, ఢిల్లీ లిక్కర్ స్కామ్లో కీలక పరిణామం, సంచలనం సృష్టిస్తున్న కాగ్ నివేదిక. ప్రభుత్వానికి 2000 కోట్ల నష్టం, పెద్ద ఎత్తున ఉల్లంఘనలు జరిగినట్లు నిర్ధారణ. వ్యాపారులకు మేలు చేకూర్చేలా నిర్ణయాలు, అడ్డగోలుగా రిటైలు విక్రేతలకు లైసెన్సులు, 5 నుంచి 12% పెరిగిన వ్యాపారుల లాభం, చెల్లకు సిద్ధమవుతున్న సీఎం రేఖా గుప్తా. లిక్కర్ కేసులో 5 నెలల్లో జైల్లో ఉన్న ఎమ్మెల్సీ కవిత. ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఎమ్మెల్సీ కవితకు మరోసారి చిక్కులు తప్పేలా లేవు. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ కుంభకోణంలో మరొక కీలక పరిణామం చోటు చేసుకుంది. ఢిల్లీ సర్కార్కు కాగ్ సమర్పించిన నివేదికను బీజేపీ ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టింది. కాగ్ నివేదిక ప్రకారం 21-22 లిక్కర్ పాలసీ కారణంగా ఢిల్లీ ప్రభుత్వానికి 2000 కోట్ల నష్టం వాటిల్లినట్టు సీఎం రేఖా గుప్తా వెల్లడించారు. ఈ నివేదిక ప్రకారం ప్రభుత్వ ఖజానాకు 941.53 కోట్ల ఆదాయం నష్టం రాగా, లైసెన్స్ ఫీజుల రూపంలో దాదాపు 890.15 కోట్ల నష్టం వాటిల్లినట్టు చెప్పారు రేఖా గుప్తా. దీంతో పాటు కొన్ని ఇతర మినహాయింపుల కారణంగా 144 కోట్ల నష్టం వచ్చిందన్నారు. జోనల్ లైసెన్స్ల నుంచి సెక్యూరిటీ డిపాజిట్లు సరిగ్గా తీసుకోకపోవడం ప్రభుత్వానికి 27 కోట్ల నష్టం వచ్చినట్టు చెప్పారు. వీటన్నిటిని కలిపితే మొత్తం నష్టం 2002 కోట్లు అవుతున్నట్టు కాగ్ తన నివేదికలో పేర్కొన్నట్టుగా వెల్లడించింది. మరి ఢిల్లీ లిక్కర్ స్కామ్లో మరి ఏం జరగబోతుంది? కవితకు మళ్ళీ చిక్కులు ఎదురవుతున్నటువంటి వార్త కనిపిస్తుంది. ఎందుకంటే ఢిల్లీలో బీజేపీ గెలిచింది. అక్కడ రేఖా గుప్తా ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత మరి రాష్ట్రంలో ఉన్నటువంటి అప్పులు ఆమ్దానాలు ముచ్చట చూస్తే 2000 కోట్ల నష్టం కేవలం ఈ లిక్కర్ ద్వారా వచ్చినట్టు తెలుస్తుంది. మరి లిక్కర్ చిక్కుల్లో కవిత మళ్ళా చిక్కుంటుందా ఏందనేది చూడాలి. 5 నెలలు జైలుకి పోయి వచ్చింది కాబట్టి. చేతులు ఎత్తేస్తున్న ర్యాట్ హోల్ మైనర్స్. ఇక 8 మందిని రక్షించడం కష్టమైన సభ్యులు, లోపల రెస్క్యూ చేయడం కష్టమే, ఎలాంటి మూమెంట్ కనిపించడం లేదంటూ వ్యాఖ్య. అధికారుల ఆదేశాలతో మరోసారి ప్రయత్నాలు, లోపలికి వెళ్ళలేకపోతున్న స్నీఫర్ డాగ్స్. రాత్రి పగలు శ్రమిస్తున్న రెస్క్యూ సిబ్బంది, ఆఖరి వరకు సర్వశక్తులా ఉపయోగిస్తాం. డిప్యూటీ సీఎం భట్టి, మంత్రులు ఉత్తమ్ జూపల్లి, కోమటిరెడ్డి. చెప్పినాం కదా, ఎస్ఎల్బీసీ టనెల్ గురించి సంబంధించి రెస్క్యూ టీమ్స్ లోపలికి పోతున్నాయి, వస్తున్నాయి. ర్యాట్ హోల్ మైనర్స్ కావచ్చు, అదేవిధంగా స్నీఫర్ డాగ్స్ కావచ్చు, ఇవన్నీ కూడా రాత్రి పగలు కష్టపడతా ఉన్నారు వాళ్ళు. రాత్రి పగలు కష్టపడి మనం చూస్తున్నాం. టన్నెల్ లోపలికి ఎక్కడైతే కుప్పకూలిందో ఈ టన్నెల్ ఒక్కసారిగా ఇట్టున్నటువంటి టన్నెల్ ఇట్లా ఎప్పుడైతే కుప్పకూలిందో ఆ ప్రదేశం వరకు వెళ్ళగలుగుతున్నారు, కానీ అంతకంటే ముందుకు వెళ్ళలేకపోతున్నారు. ఎంత మట్టిని ఎంత నీళ్లను
తీసినప్పటికీ కూడా ఇంకా 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 నీళ్ళు వస్తూనే ఉన్నాయి, మట్టి కూరుకుపోతూనే ఉంది. కానీ అవతల సైడ్ ఉన్నటువంటి ఆ సిబ్బందిని, ఆ అవతల సైడ్ ఉన్నటువంటి కార్మికులను కాపాడేందుకు ప్రయత్నాలు చేస్తే అవతల సైడ్కి పోయినటువంటి పరిస్థితి. సో ఎంత తీసినా అంత మట్టి పడుతూనే ఉంది, వాటర్ లీకేజ్ అవుతూనే ఉంది. ఎందుకంటే పైన మొత్తం ఎత్తైన కొండలు, ఎత్తైనటువంటి చెట్లు ఉంటాయి కాబట్టి పైనుంచి వాటర్ లీకేజ్ అవుతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. సో ఇంకా ఒకే రోజు 1,00,000 రేషన్ కార్డులంటూ మార్చి 1న పంపిణీకి సిద్ధం. 3 జిల్లాల ప్రజలకు లబ్ధి. ఎన్నికల కోడ్ తర్వాత మిగిలిన జిల్లాలకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం. సో ఎన్నో ఏళ్ల తెలంగాణ పేద ప్రజల కళ ఈ రేషన్ కార్డు. ఈ రేషన్ కార్డుకు సంబంధించి మార్చి 1న ప్రధానంగా హైదరాబాదు, రంగారెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాలో ఇక 1,00,000 రేషన్ కార్డుల పంపిణీ ఉండబోతుంది. ఆ తర్వాత ఇతర జిల్లాలకు కూడా మరి రేషన్ కార్డుల పంపిణీ ఉండేటువంటి అవకాశం ఉందట. ఎందుకంటే ఇతర జిల్లాలో ఇప్పుడు కరీంనగర్ కావచ్చు, ఆ ప్రాంతాల్లో పట్టభద్రుల ఎమ్మెల్సీ కోడ్ నడుస్తూ ఉంది. సో మరి గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ కోడ్ నడుస్తూ ఉంది కాబట్టి ఎన్నికల కోడ్ అయిపోయిన తర్వాత మిగతా జిల్లాలో ఈ యొక్క రేషన్ కార్డుల పంపిణీ ఉండే అవకాశం ఉంది. ఇక మరో వార్త, కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థులు వీరే అంటూ వార్త కనిపిస్తుంది. ఈసారి అద్దంకి దయాకర్ పక్క పోటీలో 20 మంది నేతలు. కాంగ్రెస్ అధిష్టానం వద్ద లాబింగ్. ఓడిపోయినలకు ఛాన్స్ లేనట్టేనా? హైకమాండ్ కొత్త నిబంధనలపై చర్చ. ఇక ప్రధానంగా జగ్గారెడ్డి ఈయన గెలిచి ఓడినటువంటి వ్యక్తి, ఆల్రెడీ ఎమ్మెల్సీగా ఉన్నాడు. ఆయన కూడా మనకు జీవన్ రెడ్డి కూడా మొన్న పోటీ చేసి ఓడిపోయిన వ్యక్తి. సో అంజన్ కుమార్ గెలిచి పోయిన వ్యక్తి, పోటీ చేసి ఓడిపోయినటువంటి వ్యక్తి. ఇక అద్దంకి దయాకరు ఈ ఇప్పటివరకు ఆయనకు అవకాశం రాలేదు పాపం. సో అద్దంకి దయాకర్కి ఇది చివరి అవకాశం, అద్దంకి ఇది చివరి అవకాశం. మరి ఈ అవకాశం కనుక మిస్ అయితే అద్దంకి మళ్ళా కాంగ్రెస్ ఈ 5 ఏళ్ల ప్రభుత్వంలో ఇక మళ్ళీ ఒక 2 ఏళ్ల దాకా ఆగాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పటికే 1.5 అయింది, మరో 2.5 అంటే దాదాపు 3.5 ఏళ్ళు అవతల మిగిలేది 1.5. సో చూద్దాం చివరి అవకాశం అద్దంకి దయాకర్కి. మరి ఎవరికి వరిస్తుంది, ఎవరికి కలిసి వస్తూ చూడాల్సిన అవసరం ఉంది. ఇక పొంగులేటిపై చర్యలేవి? ఈడీ సోదాలపై నోటీసులు ఎందుకు ఇవ్వలేదు? కేసు నమోదు చేశారు, విచారణ చేయరా? కేంద్రం మౌనం వెనుక కారణం ఏమిటి? ఎమ్మెల్సీ ఎన్నికల్లో జీవన్ రెడ్డి 90 కోట్లు ఖర్చు పెట్టారు. ఈ ఆరోపణలపై ఈసీ ఎందుకు స్పందించడం లేదు? బడే బాయ్ చోటే బాయ్ బంధం ఇదేనా అంటూ హరీష్ రావు విమర్శిస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. రైట్, ఇక ఈనాడులో ఉన్నటువంటి హెడ్లైన్ చూద్దాం. 5 లక్షల కొత్త కొలువులే లక్ష్యమట. ఇందుకు పటిష్ట కార్యాచరణ అమలు. జీవ వైద్య రంగానికి అత్యుత్తమ చిరునామా హైదరాబాద్. ఆవిష్కరణలు, ఉత్పత్తి నైపుణ్యాల కేంద్రంగా అభివృద్ధి. బయో ఏషియా 2025 సదస్సు ప్రారంభోత్సవంలో సీఎం రేవంత్ రెడ్డి ఆ ఫోటో దిగుతున్నటువంటి పరిస్థితి. 5 లక్షల కొత్త కొలువులే లక్ష్యంగా పెట్టుకున్నట్టు తెలుస్తుంది రాష్ట్ర ప్రభుత్వం. ఇక పాత అంశాలతో కొత్త నివేదిక. అట్లాస్ రూపకల్పనలో నిర్లక్ష్యంపై సీఎం ఆగ్రహం. బాధ్యులైన 10 మందికి పైగా అధికారులపై చర్యలకు ఆదేశం అంటూ వార్త కనిపిస్తుంది. రైట్, ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలను రెఫరెండంగా తీసుకుంటారా? సీఎంకు బండి సంజయ్ సవాల్. మాది ఇండియా టీం, వాళ్ళది పాకిస్తాన్ టీం అంటూ వ్యాఖ్యలు. ఈ వ్యాఖ్యల మీద కీలక చర్చ నడుస్తుంది. ఎన్నికల కమిషన్కు నిన్న కాంగ్రెస్ నేతలు కూడా ఫిర్యాదు చేసినట్టు తెలుస్తుంది. చామల కిరణ్ కుమార్ రెడ్డి, భువనగిరి ఎంపీ. సో ఇండియా పాకిస్తాన్ అంటూ మరి ఓటర్లను ఎట్లా మీరు మభ్యపెట్టి తప్పుదారి పట్టిస్తారంటూ ఈయన మీద కంప్లైంట్ చేసినట్టు తెలుస్తుంది ఎన్నికల కమిషన్కి. ఇక ఆ 40 మీటర్లు అత్యంత సమస్యాత్మకమట. అక్కడ 70% వృధా, 30% నీటితో క్లిష్ట పరిస్థితి ఉందట. టీబీఎం కట్టర్ చుట్టూ భయానక పరిస్థితులు. భారీ బండరాలు కూలినట్లు గుర్తించిన ర్యాట్ హోల్ మైనర్లు. సో పాపం భారీ బండరాళ్ళు ఇక్కడ ఇది నడుస్తూ ఉంది, ఇంకా నడుస్తూ ఉంది. ఎన్ని రోజుల దాకా అయితే చూడాల్సిన అవసరం ఉంది. ఇక ఈడీ, సిబిఐ, ఐటీ, ఈసీ ఎందుకు స్పందించడం లేదు? ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడే ఎమ్మెల్సీ ఎన్నికల ఖర్చుపై బహిరంగంగా చెప్పారు. మాజీ మంత్రి హరీష్ రావు అధికారంలోకి రాగానే ఎల్ఆర్ఎస్పై మాట మారిపోయిందా అంటూ ప్రశ్న. భారత తొలి హైపర్ లూప్ టెస్ట్ ట్రాక్ సిద్ధం. సాకారం అయితే 350 కిలోమీటర్లు అరగంటలోనేనట. భారత తొలి హైపర్ లూప్ టెస్ట్ ట్రాక్ని ఇక్కడ చూస్తూ ఉన్నాం మనము. సో ఇది సాకారమై సాధ్యమైతే 350 కిలోమీటర్ల దూరాన్ని అర్ధగంటలో పోవచ్చట. సో మనం ఫ్లైట్లో పోతాం, చాలా అతి వేగంగా తక్కువ సమయంలో గమ్యాన్ని చేరుకుంటాం. కానీ మరి మార్గం ద్వారా కింద నేల మీద మాత్రం ఈ యొక్క సహకారం కావాలంటే ఈ యొక్క హైపర్ లూప్ టెస్ట్ ట్రాక్ సిద్ధమైందట. ఇది గంటకు 700 కిలోమీటర్లు, అరగంటకు 350 కిలోమీటర్ల వేగంతో గమ్యాన్ని చేరుకోవచ్చట. హరహర మహాదేవ సిద్ధమైనటువంటి ఆలయాలు, పూజలతో శివభక్తులు భక్తి పరవశంలో మునిగుతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇంకోవైపు అమ్మఒడిని చూడని వారు అంగట్లో సరుకయ్యారు. పసికందులను విక్రయిస్తున్న ముఠా గుట్టరట్టు. ఇక గుజరాత్ నుంచి తీసుకొచ్చి హైదరాబాద్లో అమ్మేస్తారు.
11 మంది అరెస్టు, 4 చిన్నారులను రక్షించే సిడబ్ల్యూసికి అప్పగించిన పోలీసులు. సో దొంగ బడవేగాళ్ళు ఎక్కడనో పుట్టినటువంటి చిన్న చిన్న పిల్లల్ని తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో ఆయా ప్రాంతాల్లో లక్షల్లో అమ్ముకున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఆ వార్త మనకు కనిపిస్తుంది. ఆంధ్రజ్యోతిలో చూద్దాం. ఆంధ్రజ్యోతిలో హెడ్లైన్ చూస్తే ఐటీ బ్రదర్ ఫ్యాటీ లివర్. సో ఐటీ బ్రదర్ ఫ్యాటీ లివర్ అట. దేశంలో 84% మంది ఐటీ ఉద్యోగులు ఫ్యాట్ లివర్ బాధితులైనట. ఏఐజీ వైద్యులు, హెచ్సియు రీసెర్చ్ స్కాలర్ అధ్యయనంలో వెల్లడైంది. చిరుతిండ్లు, నిద్రలేమి, పని ఒత్తిడి, శారీరక శ్రమ లేకపోవడం ప్రధాన కారణం అంటూ చెప్తున్నారు. ఇక దుబాయ్లో తెలుగు సినీ నిర్మాత మృత్యుట వార్త కనిపిస్తుంది. మరోవైపు బడిలో తెలుగు భాష ఇక నిక్కచంగా అమలు. 1 నుంచి 10 వరకు అన్ని సిలబస్ల స్కూళ్ళలో తెలుగును పక్కా ఒక సబ్జెక్టుగా బోధించాల్సిందే. ఇక సిబిఎస్ఈ, ఐసిఎస్ఈ, ఐబీ సిలబస్ బడుల యాజమాన్యంతో భేటీతో ప్రభుత్వం స్పష్టీకరణ. 9-10 తరగతులకు సరళమైన తెలుగు పుస్తకం. ఇక సింగిడి స్థానంలో వెన్నెల అమలుకు మేము జారీ అంటూ కనిపిస్తోంది. 5 లక్షల కొత్త ఉద్యోగాలంటూ మనకు ఏషియో 2025 సదస్సులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడినటువంటి మాటలు కనిపిస్తుంది. RRR, ORR మధ్య ఫార్మా క్లస్టర్లను భారీ ఎత్తున ఉపాధి ఏర్పాటు చేసేటువంటి అవకాశం ఉందట. ఇక నేడు ప్రధాని మోదీతో సీఎం రేవంత్ భేటీ. RRR మెట్రోలకు ఆర్థిక సాయం ఎజెండా, పెండింగ్ సాగునీటి ప్రాజెక్టుల మీద కూడా డిస్కషను. రాజకీయ, విద్యా, ఉద్యోగాల్లో బీసీ రిజర్వేషన్ పెంచుతూ రాజ్యాంగ సవరణ కోరే అవకాశము. ఇక ఎస్ఎల్బీసీ ప్రమాదంపై ఫోన్ చేసినప్పుడు మోదీ అపాయింట్మెంట్ కోరిన రేవంత్ రెడ్డి ఆ నేపథ్యంలోనే మోదీతో సమావేశం ఖరారు. ఎమ్మెల్సీ టికెట్లపై ఏఐసిసి పెద్దలతోనూ భేటీ ఉండేటువంటి అవకాశం ఉందట. ఆశలు సన్నగిల్లాయి. 96 గంటలు గడిచిన అంతు చిక్కని సిబ్బంది ఆచూకీ. టన్నెల్లో పేరుకుపోయిన బురద, ఊబిగి వస్తున్న ఊట. 13.6 కిలోమీటర్ల నుంచి 13.850 కిలోమీటర్ల మధ్య మట్టి దిబ్బలే. వాటిని తొలగిస్తే మరో 50 మీటర్ల మేర టన్నెల్ కూలే ప్రమాదం. ఇక సెగ్మెంట్లో బ్లాకులకు పగులు, క్రాక్స్ను గుర్తించి హెచ్చరించిన ర్యాట్ హోల్స్ మైనర్స్. ఇక బీఆర్ఎస్ దిగజాడు రాజకీయాలు మానాలి. 8 మందిని కాపాడేందుకు చిత్తశుద్ధితో కృషి చేస్తున్నాం. కాళేశ్వరం, శ్రీశైలంలో ప్రమాదాలపై మేం ఏమీ అనలేదు. కట్టిన 3 ఏళ్లలోనే కాళేశ్వరం కూలిపోతేనే విమర్శలు చేశాం. ఎస్ఎల్బీసీ ద్వారా ఎలాంటి ఖర్చు లేకుండా 30 టీఎంసీలు. ఇది ఎదురు దెబ్బ మాత్రమే. ప్రాజెక్టు పూర్తి చేస్తామంటూ ఉత్తమ్ చెప్తున్నాడు. సొరంగంలో బ్యాటరీ లైటు వెలుగులో సిబ్బంది అన్వేషణ అంటూ ఓ వార్త కనిపిస్తుంది. సీఎం రేవంత్కు కనీస అవగాహన లేదు. ఫోన్ ట్యాపింగ్ నిందితులను ప్రధాని నరేంద్ర మోదీ విమానంలో తీసుకొస్తారని అనుకుంటున్నారా? ముఖ్యమంత్రికి పాలన అనుభవం లేక నవ్వుల పాలు ట్యాపింగ్ కేసును సిబిఐకి ఇవ్వండి అంటూ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. సో నిజంగానే సీఎం రేవంత్కు కనీస అవగాహన లేదంటారు కదా. ఫోన్ ట్యాపింగ్ నిందితుల్ని ప్రధాని నరేంద్ర మోదీ మరి విమానంలో తీసుకొస్తారా? విజయ్ మాల్యా లాంటి వాళ్ళను లక్షల కోట్ల అప్పు చేసిపోయిన వాళ్ళనే మోదీ ఏం తీసుకురాలేకపోయాడు. ఇక ఫోన్ ట్యాపింగ్ వాళ్ళని ఏం తీసుకొస్తారు కానీ. సో మోదీ ప్రభుత్వం ఫాసిస్ట్ కాదు, నయా ఫాసిజం పోకడలు మాత్రమే ఉన్నాయి. ముసాయిదా రాజకీయ తీర్మానంలో సిపిఎం దశాబ్దాల వైఖరి మార్చుకున్న మార్క్స్ పార్టీ. ఇక డాక్యుమెంటరీ సవరించాలంటూ సిపిఐ డిమాండు. బీజేపీ ఎల్డీఎఫ్ రహస్య పొత్తు అంటూ కాంగ్రెస్. ఆలస్యంగానైనా సిపిఎం గ్రహించిందంటూ బీజేపీ. ఒకసారి వెలుగులో ఉన్నటువంటి హెడ్లైన్ చూద్దాం. కొమరవెల్లి మల్లన్న ఆలయం ముస్తాబైంది. ఇక ఏడుపాయల దుర్గమ్మ టెంపుల్ ముస్తాబైంది. మహాశివరాత్రి ఆలయాలకన్నీ ముస్తాబైనటువంటి పరిస్థితి. ఇక నేటితో ముగియనున్న మహాకుంభమేళ అంటూ మనకు వార్త కనిపిస్తుంది. సో కోట్లాది మంది కుంభమేళలో పుణ్యస్థానాలు ఆచరించారు. ఇక 5 ఖాళీలపైనే అందరి గురి. మార్చిలో 5 ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ సీట్లు ఖాళీ. కాంగ్రెస్కు 4, బీఆర్ఎస్కు 1 దక్కే ఛాన్స్. కాంగ్రెస్ను ఒక్కో సీటు అడుగుతున్న సిపిఐ. ఇక ఎంఐఎం 4 పార్టీల నుంచి భారీగా ఆశావాహులు. హైకమాండ్ ప్రసన్నం చేసుకునే ప్రయత్నాలు. ఒక్కో ఎమ్మెల్సీకి 20 మంది ఎమ్మెల్యేలు. సో ఎవరికి వస్తుందో చూడాలి. ఇక్కడ హస్తం గుర్తున్నది, కారు ఉన్నది, కమలం ఉన్నది, ఇక కంకి కొడవలి ఉన్నది. మరి ఎవరికి వస్తుందో చూడాల్సిన అవసరం ఉన్నది. ఇక RRR, ORR మధ్య మ్యానుఫ్యాక్చరింగ్ హబ్బు. ప్రపంచంలోనే అతిపెద్ద కేంద్రాల్లో ఒకటిగా అభివృద్ధి చేస్తామంటూ సీఎం రేవంత్. ఇక రేడియల్ రోడ్లతో ORR, RRRను అనుసంధానిస్తాం. వాటికి ఇరువైపులా ఇండస్ట్రియల్ క్లస్టర్స్ను ఏర్పాటు చేస్తాం. మెగా డైపోర్ట్ను ఏర్పాటు చేసి ఏపీలోని పోర్ట్కు కనెక్ట్ చేస్తామంటూ మనకు ప్రధానంగా వార్త కనిపిస్తుంది. గ్రాడ్యుయేట్స్, టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి తెర. అమలుకి 144 సెక్షన్. పోల్ మేనేజ్మెంట్పై అభ్యర్థుల దృష్టి. ఇప్పటికే ప్రలోభాలకు తెరతీసిన కొందరు అభ్యర్థులు.
ఓటుకు 2000 నుంచి 5000 నేడు సిబ్బందికి ఇక సామాగ్రి పంపినట్టు వార్త కనిపిస్తుంది. మరోవైపు నేడు మోదీతో రేవంత్ భేటీ. ఇక భేటీలో భాగంగా ఢిల్లీకి వెళ్ళిన సీఎం కాంగ్రెస్ పెద్దలను కలిసే ఛాన్స్. ప్రధానితో బీసీ రిజర్వేషన్లు, RRR, మెట్రో ఫేజ్ 2 తదితర అంశాలపై చర్చించే అవకాశం. అనంతరం కుంభమేళకు వెళ్లే ఛాన్స్ అంటూ వార్త కనిపిస్తుంది. రైట్, చేతనైతే దర్యాప్తు చేయండి, లేదంటే సిబిఐకి ఇవ్వండి. ఫోన్ ట్యాపింగ్ కేసుపై రాష్ట్ర సర్కార్ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సవాల్. ఎవరి హయాంలో నిందితులు విదేశాలకు పారిపోయారన్న ప్రశ్న. విచారణ కోరింది మేమెందుకు అడ్డుకుంటాం, సిబిఐకి అప్పగిస్తే కేసును తేలుస్తామంటూ వెల్లడి. ఇక పిల్లల కిడ్నాప్ ముఠా అరెస్ట్ అంటూ ఇంతకుముందు చెప్పుకున్నాం. ఇక టన్నెల్లో పరిస్థితి ఏమీ బాగోలేదు, ప్రమాదం జరిగిన చోటు చాలా క్లిష్టమైందంటూ మంత్రి ఉత్తమ్ కుమార్. ఎయిర్ సప్లైస్ పైప్ లైన్ పూర్తిగా ధ్వంసమైంది. 10,000 క్యూబిక్ మీటర్ల మేర బురద, అది తీయడమే పెద్ద టాస్క్. నేటి రాత్రి వరకు కన్వేయర్ బెల్ట్ను అందుబాటులోకి తెస్తాం. లోపల చిక్కున్న వారిని కాపాడేందుకు సర్వశక్తులా ఒడ్డుతున్నాం. ఎస్ఎల్బీసీని 10 ఏళ్ళు పట్టించుకొని బీఆర్ఎస్ ఇప్పుడు దిగజారి ఆరోపణలు చేస్తుందంటూ ఫైర్. 4 రోజులుగా ఘటనా స్థలం వద్ద మంత్రులు. సహాయక చర్యలపై ఎప్పటికప్పుడు ఆఫీసర్లతో సమీక్ష. సుత్తితో కొట్టి 5గురు హత్య. మృత్యులో తమ్ముడు, ప్రేయసి, పెద్దనాన్న, పెద్దమ్మ, నానమ్మ. కొద్ది గంటల్లోనే 3 చోట్ల మర్డర్లు చేసిన యువకుడు. ఆపై ఎలుకల మందు తాగి పోలీసుల వద్దకు నిందితుడు. కేరళలోని తిరువనంతపురం జిల్లాలో దారుణం జరిగింది. సో సుత్తితో కొట్టి 5గురిని హత్య చేసినట, మరి దారుణం కదా. ఇక వివరాలు ఇచ్చింది. 8,422 కుటుంబాలే, 3.56 లక్షలకు గాను 2% ఫ్యామిలీలే నమోదంటూ కులగణలో మిస్ అయిన వాళ్ళకు ఎల్లుండి ఆఖరి తేదీ. ఇంకా వివరాలు ఇవ్వని కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు. గిట్లుంటుంది ఇలా కథ. ఇంకా కులగణన కేటీఆర్, హరీష్ రావు ఈ ముగ్గురు వివరాలు ఇవ్వలేదట. కానీ వీళ్ళు కులగణన గురించి మాట్లాడతారు, వీళ్ళు బీసీల రిజర్వేషన్ల గురించి మాట్లాడతారు, వీళ్ళు బీసీల అభ్యున్నతి కోసం, బీసీల భవిష్యత్తు కోసము ఈ నాయకులు మాట్లాడతారు. తప్పుల తడక కులగణన అంటారు. మరి తప్పుల తడకనందుకు మళ్ళీసారి రీసర్వే పెట్టారు కదా మిస్ అయిన వాళ్ళకు. మరి ఈ సర్వేలు వీళ్ళ వరకు పాల్గొనలేదు. రేపు ఆఖరి తేదీ. మరి రేపన్న అవుతారా లేకపోతే మరి ఏమో తెలియదు. దిశలో చూద్దాం హెడ్లైన్స్ ఉన్నాయేమో. ప్రసన్న హరికృష్ణకు బీఆర్ఎస్ సపోర్టు. బీఎస్పీ గ్రాడ్యుయేట్ అభ్యర్థి కోసం ఇంటర్నల్ వర్క్ అంటూ కనిపిస్తుంది. క్యాడర్కు ప్రచార బాధ్యతలు, పలు చోట్ల పోల్ మేనేజ్మెంట్ ఫోకస్. గులాబీ వ్యూహంపై ఆ పార్టీ నేతల్లో చర్చ. రాష్ట్రంలో కావాల్సినంత యూరియా. రైతుల్లో ప్రతిపక్ష నేతలు అపోహలు సృష్టించొద్దు. కేంద్రం ఇచ్చింది 6.81 లక్షల మెట్రిక్ టన్నులు మాత్రమే అంటూ మంత్రి తుమ్మల. రాష్ట్రంలో కావాల్సినంత యూరియా ఉంటే ఎందుకు రైతులు ఆ యొక్క ఆధార్ కార్డులను లైన్లో పెట్టి, చెప్పులు లైన్లో పెట్టి ఎందుకు నిలబడాల్సి వస్తున్నది? అంటే తుమ్మల గారు చెప్పేది వాస్తవమా లేకపోతే మరి రైతులు చెప్పేది వాస్తవం? ఎవరు చెప్పేది వాస్తవం? రైతులు క్లియర్ చెప్తా ఉన్నారు. సో అందుబాటులో కావాల్సినంత యూరియా లేదు అని చెప్పేసి రైతులు చెప్తా ఉంటే తుమ్మల మాత్రం కావాల్సినంత యూరియా ఉన్నది అంటున్నాడు. తుమ్మలను ఒకసారి ఏదైనా ఆఫీస్ దోలిచ్చి లైన్లో నిలబెడితే తెలుస్తుంది. 1.5 లక్ష రేషన్ కార్డులు అంటూ వార్త కనిపిస్తుంది. కోట్లేని 9 జిల్లాలో ముందుగా జారీ. అత్యధికంగా రంగారెడ్డిలో 20,000. వచ్చే నెల 8 తర్వాత మిగతా జిల్లాలో లబ్ధిదారులకంటూ వారికి కనిపిస్తుంది. సో ఇక మ్యానుఫ్యాక్చరింగ్ హబ్. వచ్చే 10 ఏళ్లలో $1 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థ తెలంగాణ. ఫార్మా విలేజ్లతో 5 లక్షల ఉద్యోగాలు. ఎంఎస్ఎంలకు ప్రభుత్వం తరపున ప్రోత్సాహం అంటూ వార్త కనిపిస్తుంది. కామన్గా అన్ని పేపర్లు వచ్చినట్టు వచ్చింది మనకు కూడా. అది కూడా ఎస్. ఇక కేరళలో 5గురు దారిన హత్య అంటూ వార్త కనిపిస్తుంది. ఇంతకుముందు చూసుకున్నాం. ఇక అభర్షణలు చేయకుంటే ఇంట్లోంచి వెళ్ళిపో. లేడీ డాక్టర్కు అత్తారింట్లో హుకం. గర్భస్రావాలు చేయడం ఇష్టం లేక పుట్టింటికి అంటూ వార్త కనిపిస్తుంది. గంటకు 1000 కిలోమీటర్లు. భారత తొలి హైపర్ లూప్ టెస్ట్ ట్రాక్ పూర్తి. హై స్పీడ్ రైల్లో అరగంటలోపే ఢిల్లీ నుంచి జైపూర్కు వెళ్ళొచ్చు అంటూ కనిపిస్తుంది. ఇక సజ్జన్కు జీవిత ఖైదీ. 1984 సిక్కు వ్యతిరేక అల్లర్లో కేసులో తీర్పు వెలువర్చిన ఢిల్లీ ప్రత్యేక కోర్టు జీవిత ఖైదీ వేసిందట. నేటితో మహాకుంభమేళ ముగింపు. ఇక రిస్క్ టన్నెల్లోకి సహాయక బృందాలంటూ టన్నెల్ వార్త కనిపిస్తుంది. ఇక రేవంత్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓడితే రాజీనామా చేస్తావా? డ్రగ్స్ ఫార్ములా ఈ కార్ రేసులో కేటీఆర్ను ఎందుకు అరెస్ట్ చేయలేదు? దమ్ముంటే కాళేశ్వరం కేసును సిబిఐకి అప్పగించండి. కులగణనకు తాము వ్యతిరేకం కాదు అంటూ బండి సంజయ్ చెప్తుండు. ఇక రేవంత్ సర్కార్ మోడీ రక్షణ.
టీఆర్ఎస్కు ఓటు వేయనందుకు బాధపడుతున్న ప్రజలు, కాంగ్రెస్ పాలనలో ఆగమైన రైతులు ఆత్మహత్యలు. ఇక రాష్ట్రంలో వ్యవసాయ ఎమర్జెన్సీ ప్రకటించాలి, ఎస్ఎల్బీసీ ప్రమాదంపై జ్యుడిషియల్ కమిషన్ ఏర్పాటు చేయాలంటూ కేటీఆర్. ఇక్కడనేమో బండి సంజయ్ అంటాడు, బీజేపీ వాళ్ళు ఏమంటారు, పాపం కేటీఆర్ను కేసీఆర్ను కాపాడుతున్నది కాంగ్రెస్ అంటారు. ఇక్కడ ఇక బీజేపీ కాంగ్రెస్ రెండు దోస్తులే, ఇద్దరు మంచి జాన్ జిగిరిలేని ఇక రేవంత్ సర్కార్కు మోడీ రక్షణ అంటూ కేటీఆర్ అంటాడు. ఏం అర్థం కాని పరిస్థితి. ఎవరిని ఎవరు కాపాడుకుంటున్నారు, ఎవరిని ఎవరు పిచ్చోలు చేస్తున్నారో అర్థమవుతుంది. తెలంగాణ ప్రజలు మాత్రం ఈ మూడు పార్టీల మధ్య ఇక ఆగమైపోతున్నారు. ముట్టుకుంటే కూలుడే, ఆఖరి 1/2 కిలోమీటరు అడుగు పెట్టాల్సిన స్థితి. ఎస్ఎల్బీసీ టన్నెల్లో బీతవహా దృశ్యం అంటూ మనకి ఇక్కడ కనిపిస్తుంది. సో సొరంగ మార్గము వీట్యూబ్ అంటూ కనిపిస్తుంది. ఇక్కడ దాకా ట్రాక్ వచ్చేసి ఇక్కడ కూలింది, ఇక్కడ వాటర్ అంతా కూడా లీకేజ్ అవుతుంది. ప్రమాదం జరిగిన ప్రాంతము ఇక్కడ. సో ఇదంతా కూడా ఇక్కడ దాకా మనం చూస్తా ఉన్నాం. ఇక్కడ పైనుంచి వాటర్ లీకేజ్ అవుతూ ఇక ఇబ్బంది అవుతున్నటువంటి పరిస్థితి. ఓవైపు మట్టి, ఇంకోవైపు ఇది ప్రమాదం జరిగినటువంటి ప్రాంతం ఇక్కడ ఉన్నది. సో ఇక్కడ నుంచి తవ్వితే కానీ వాళ్ళని కాపాడినటువంటి పరిస్థితి. సో మనం ఎక్స్ప్లెనేషన్లో దాని గురించి మాట్లాడుకుందాం. ఇక 36వసారి ఢిల్లీకి రేవంత్, నేడు ప్రధాని కలవనున్న ముఖ్యమంత్రి. ఇక రాహుల్తో మరోసారి భేటీకి యత్నం, ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికపై అధిష్టానంలో చర్చించే అవకాశం. ఇంకేం కనిపిస్తుంది ప్రధానంగా సమైక్య పాలనలో. నాడు ఎటు చూసినా ఎరువు, నేడు ఏడాదంతా కరువు అంటూ కనిపిస్తుంది. సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఎరువుల గోస తీర్చడంపై కేసీఆర్ దృష్టి సాధించారంటూ అప్పటి వార్త. ఇక కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎరువుల కోసం మళ్ళీ మొదలైంది. పల్లెల్లో పాత రోజులు దర్శనమిస్తున్నాయంటూ యూరియా కోసం ఎక్కడ చూసినా బారులు తిరుగుతున్న రైతులు అంటూ ఒక వార్త కనిపిస్తుంది. సో ఆయన మంత్రి తుమ్మలనేమో ఎక్కడ కూడా క్యూ లైన్లు చెప్పులు పెట్టిస్తున్నారట. రాష్ట్రంలో యూరియా కొరత లేదంటున్న ఆయన మంత్రి తుమ్మల వివాదాస్పద వ్యాఖ్యలు. 80,000 టన్నుల కోసం కేంద్రానికి వినతంటూ వార్త కనిపిస్తుంది. రైట్, ఇవి ఇప్పటివరకు మనం చూసుకున్నాం. సో ఓవరాల్గా ఇప్పటివరకు అన్నీ కూడా మనం హెడ్లైన్స్ చూస్తాం. హెడ్లైన్స్లో ప్రధానంగా టన్నెల్ గురించి, టన్నెల్తో పాటు ఇక ప్రధానంగా మోదీ రేవంత్ భేటీ మీద, 1,00,000 రేషన్ కార్డుల మీద ప్రధాన డిస్కషన్ కనిపిస్తూ ఉంది. సో ఒక్కసారి